ఈ రోజు ఇక్కడ విడవలూరు గ్రామానికి గ్రీవెన్స్ కోసం రావడం జరిగింది. ఎంతో మంది ఇక్కడ విడవలూరు గ్రామస్తులు రావడం జరిగింది. ముందుగా ఇది ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులకి, అధికారులకి, అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను కోవూరు ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో విడవలూరు గ్రామస్తులకి ఎంతో ఉన్నత స్థానం ఉంది. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ఎలక్షన్ అప్పుడు వచ్చి విడవలూరులో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీరుస్తాము అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కనీసం కొన్ని ప్రాబ్లమ్స్ అన్నా అంటే నాకు తెలిసి మా విడవలూరు గ్రామంలో ఉన్న రైతన్నలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి కాలువలు తవ్వించగలిగాం, సరైన సమయంలో రైతులకి ధాన్యం వాళ్ళు అమ్ముకొని 24 గంటల్లో అమ్మాలీలతో సహా డబ్బులు వాళ్ళ అకౌంట్లలో పడడం జరిగింది. అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి నిదర్శకం. కాబట్టి ఇలాంటివి మనము ఒకటొకటి చేసుకుంటూ ఉన్నాం. మనం అధికారంలోకి వచ్చి 10 నెలలు 11 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 11 నెలల్లో ఎన్నో చేసుకున్నాము. కానీ అంటే ఇప్పుడు మనము మొట్టమొదట 1వ తేదీ పెన్షన్ ఇస్తామని చెప్పాం, అది తప్పకుండా ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు వచ్చి గ్రామాలలో తిరిగి, ఎందుకు గ్రామాలలో తిరగమని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య ఎమ్మెల్యేకి తెలవాలని, ఎమ్మెల్యేలు జనంలో ఉండాలని ఆయన కోరిక. దానికోసమనే ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ రోజు 175 నియోజకవర్గాల్లో వచ్చి 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు పోయిన నెల నుంచి ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ డే అని పెట్టారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి మళ్ళీ నిన్ననే మేబీ శుక్రవారానికి పెట్టడం జరిగింది. అలాగే ప్రతి 3వ శనివారము మనకి స్వచ్ఛ భారత్ గురించి స్వచ్ఛత గురించి మనము ఎమ్మెల్యేలు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఒక నెలలో 3 సార్లు గ్రీవెన్స్ డే అయితే వారానికి ఒకసారి 4 రోజులు, అదే విధంగా పెన్షన్ కి 1 రోజు, అదే విధంగా ఈ స్వచ్ఛకి 1 రోజు, అంటే ఆల్మోస్ట్ 6 రోజులు ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో తిరగాలని, జనంలో ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఇవి కాకుండా మిగతా మీకు అందరికీ తెలుసు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా మామూలుగా అందరూ తిరుగుతున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్లాలని అనుకున్నారో అలాగే మనము ఇప్పుడు చూస్తున్నాం రోడ్లన్నీ ప్యాచ్ వర్క్ లేకుండా, ఎక్కడ ప్యాచెస్ లేకుండా అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరైతే కనీసం సర్పంచుల అకౌంట్లలో 1 రూపాయి కూడా పడకుండా, ఒక గ్రామంలో ఒక తట్ట కూడా మట్టి వేయకుండా, కాలువలు కూడా లేకుండా, ఈ రోజు ఇప్పుడు నేను ఇక్కడ ఈ విడవలూరుకి గ్రీవెన్స్ వస్తే అందులో ఇంచుమించు ఎంత మంది పార్టిసిపేట్ చేశారో అంతమంది కూడా రోడ్లు, ఇల్లు, కాలువలు, తర్వాత పెన్షన్, ఇంటి స్థలాలు, వాళ్ళందరూ అడిగింది ఇవే. ఇవి కనీస మౌలిక సదుపాయాలు ప్రజలు ఉండడానికి వాళ్ళ ఊర్లలో వాళ్ళవి అవి అడుగుతున్నారు. అంటే అభివృద్ధి గురించే అడుగుతున్నారు వాళ్ళు. మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో మనల్ని ఆల్రెడీ 11 నెలల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో తొందరగా మనము ఇల్లు ఇప్పుడు మొత్తం సర్వే చేపించున్నాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 10,000 ఇల్లు పెట్టున్నాం. అలాగే ఇంటి స్థలాలకు కూడా అప్లై చేస్తున్నాం, అది కూడా తొందరలో రాబోతుంది. కొత్త పెన్షన్లు కూడా మరో 2 నెలల్లో ఇవ్వబోతున్నాం. అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనము చేసుకోబోతున్నాం. అదే విధంగా విడవలూరులో స్టేడియము, డిగ్రీ కాలేజ్ ఇవన్నీ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ లో పెట్టున్నాము. అవి అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అవి రాగానే అవి కూడా కంప్లీట్ చేస్తాము. ఇక్కడ కొన్ని కాలనీస్ ఉన్నాయి, ఇందిరమ్మ కాలనీ అయితేనేమి, ఇంకొకటి కామాక్షమ కాలనీ అయితేనేమి, పటేల్ నగర్, ఈ కాలనీస్ లో కూడా నేను తొందరగా వచ్చి పర్యటించబోతున్నాను. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తొందరలో తీరుస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. అదే విధంగా మీకందరికీ చెప్పాల్సింది, ఇక్కడ ఉన్న
విడవలూరు గ్రామస్తులకు అందరికీ కూడా, మహిళలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను, మనము నిరక్షరాస్యత అనేది నిర్మూలించడానికి నిన్ననే గవర్నమెంట్ ప్రోగ్రామ్ కలెక్టర్ గారి ద్వారా 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు వాళ్ళ దగ్గరలో ఉన్న ఎక్కడో ఒక దగ్గర, ఒక స్కూలో ఒక గుడో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి 10 మందికి ఒక టీచర్ లెక్కన మీకు చదువు నేర్పించబోతున్నారు. ఈ రోజు ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి. వాళ్ళందరూ ఎవరో రాపిస్తే రాసుకొని వచ్చారు వాళ్ళకి ఏం కావాలి అని. వాళ్ళు కనీసం బస్సు పేర్లు చదువుకోవడానికో, ఈ రోజు నాకు ఇల్లు కావాలమ్మా అని చెప్పి రాయడానికో, సంతకం చేయడానికి మన కోవూరు నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఎంచుకోవడం జరిగింది. మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న 25,000 మంది నిరక్షరాస్యులకి 2,500 మంది వాలంటరీ టీచర్స్ లెక్కన వాళ్ళు చెప్తారు. దీనికి లోకల్ నాయకులు ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలని, ప్రతి కాలనీలో ఉన్న నాయకులు 10 మందిని తీసుకెళ్లి సాయంత్రం అయితే ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి చదువు నేర్పించేదానికి అందులో భాగంగా మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగే మొబిలైజ్ చేసే వాళ్ళు కానీ, వాలంటీర్లు కానీ, అధికారులు కానీ అందరూ కూడా దీన్ని ఎంతో చిత్తశుద్ధితో తీసుకెళ్లి 3 నెలల లోపల వాళ్ళకి నిరక్షరాస్యత అనేది కోవూరు నియోజకవర్గంలో లేకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.